తెలంగాణలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఒక భర్తీ చేయాలి. పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు చదువు చెప్పనీకే ప్రొఫెసర్లే లేకపోతే మేము ఎట్లా చదువుకోవాలి, మార్కులు ఎట్లా వస్తాయి, ఫలితాలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి విద్యార్థి సంఘాలు వరుసగా ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. కొంత ఏమంటారు విద్యార్థి ఉద్యమానికి కూడా మేము త్వరలో ఒక తెరలేపుతామని చెప్తామని ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అసలు యూనివర్సిటీలో సమస్యలు ఏమున్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఎంత అత్యవసరంగా ఉన్నదనే విషయం మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత ఆజాద్ మనతో ఉన్నారు. చెప్పండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంత ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి యూనివర్సిటీలో, ఎన్ని నింపాల్సిన అవసరం ఉంది? మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర యూనివర్సిటీలో కలిపి దాదాపు 3000 పోస్టుల వరకు ఉంటాయి. మనకు 3000 పోస్టులలో ప్రస్తుతం 700 మంది రెగ్యులర్ ఆచార్యులు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది కూడా రిటైర్మెంట్కు దగ్గర ఉన్నారు. అదేవిధంగా 869 మంది ఇక్కడ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఈ కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళను పక్కకు పెట్టంగా మిగిలిన పోస్టులు దాదాపు 1500 పోస్టులు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక ఉస్మాన్ యూనివర్సిటీలోనే 900 పోస్టులు ఖాళీనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ గవర్నమెంట్ నుంచి 249 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను మనం పక్కకు పెట్టినా కూడా వాళ్ళు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల యొక్క పని ఆ విధంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళని కొనసాగిస్తూ కూడా ఇప్పుడు మిగతావి నింపాలంటే 900 అవసరం. మిగిలినవి నింపాలంటే దాదాపు 1000 పోస్టులు అవసరం ఉన్నది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీనే. కానీ 249 పోస్టులు అంటే మరీ తక్కువ పోస్టులు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లు అసలు ప్రొఫెసర్ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేరు, ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఒకరే ప్రొఫెసర్ ఉన్నారు, సోషాలజీ డిపార్ట్మెంట్లో ఇద్దరే ప్రొఫెసర్ ఉన్నారు, పబ్లిక్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒకరే ప్రొఫెసర్ ఉన్నారు. ఇట్లా మొత్తంగా డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్ లేక స్టూడెంట్స్కు పాఠాలు చెప్పడం లేక చాలామంది విద్యార్థులు వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలకు పోయేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. ప్రభుత్వం ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఈ యూనివర్సిటీలకు ప్రాణం పోయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రొఫెసర్ లేకపోతే ఇక్కడ పాఠాలు ఎట్లా కొనసాగుతాయి, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? ఒక డిపార్ట్మెంట్కి, ఒక సబ్జెక్ట్ డిపార్ట్మెంట్కి ఎంతమంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి? ఒక డిపార్ట్మెంట్కు దాదాపు 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక 4 నుంచి 6 అసోసియేట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఒక 3 సీనియర్ ప్రొఫెసర్లు, ఇట్లా ఒక దాదాపు 15 మంది ప్రొఫెసర్ల అవసరం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, 100 సంవత్సరాల వైభవం కలిగినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశం నుంచి అదేవిధంగా విదేశాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. కాబట్టి ఫుల్ ఫ్యాకల్టీ ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము 2013లో జరిగింది రిక్రూట్మెంట్, మళ్ళీ ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు. దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు. డిపార్ట్మెంట్లు అన్నీ కూడా వెలవెలబోతున్నాయి. స్టూడెంట్స్ వస్తున్నారు, మీరు చెప్పనీకి ఫ్యాకల్టీ లేదు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మీద ఎంతగానో భారం వేస్తారు మీరు? వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీని నింపాల్సిన అవసరం ఉంది కదా. రెగ్యులర్ ఫ్యాకల్టీ నింపాలంటే కూడా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే వాళ్ళు కొంత అడ్డుపడుతున్నారు అంటే అనేది కూడా కొంత వినిపిస్తాం. అంటే వాళ్ళకు వచ్చే సమస్య ఏంటి? కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ లైఫ్ టైం సర్వీస్ చేసి ఇక్కడ ఉన్నారు. మాకు రెగ్యులర్ ఫ్యాకల్టీ తోటి మాకు కొంత అవకాశం ఇవ్వాలని చెప్పేసి, రిక్రూట్మెంట్లో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనేక ఆందోళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క స్కేల్ పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు కొంత స్కేల్ పెంచేటువంటి ప్రయత్నం చూస్తాం. మిగిలిన విషయాలు న్యాయపరమైన అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం రిక్రూట్మెంట్ అంశంలో చూద్దాం. సరే, ఇప్పటికిప్పుడు మీ జీవితాలను మేము ఆగం చేసే పరిస్థితి లేదు కాబట్టి, మీరు బోధనా అనుభవం ఉంది, మీరు అనేక సంవత్సరాలు సేవలు అందించాలి కాబట్టి మీరు కొనసాగండి అని చెప్పేసి మిగిలిన లెక్కలు చేస్తూ మేము 249 అన్నాడు. ఆ మిగిలిన లెక్కలు చూసినప్పుడు కూడా 249 సరిపోవు. ఇక్కడ 1000 పోస్టులు వేయాల్సిన అవసరం ఉన్నది. 1000 పోస్టులకు తక్కువేస్తే మళ్ళీ అనేక డిపార్ట్మెంట్లో ఖాళీలు అట్లనే ఉంటాయి. మళ్ళీ ఇంకో రిక్రూట్మెంట్ వెంటనే చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అదే విషయాన్ని ఇదే రిక్రూట్మెంట్లో ఒక భారీ రిక్రూట్మెంట్ తీసుకొని ఒక 1000 పోస్టులు వేస్తే యూనివర్సిటీని బతికించుకోవచ్చు. 1000 కోట్ల రూపాయలు 1000 పోస్టులు ఈ యూనివర్సిటీకి అందిస్తే ఈ యూనివర్సిటీ 4 కాలాల పాటు బతుకుతుంది, అనేక మంది మేధావులను తయారు చేస్తుంది. ఈ దేశానికి కావాల్సిన మానవరాలను తయారు చేసేది ఈ యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీని దక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారికి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు 1000 కోట్ల రూపాయలు ఇవ్వండి యూనివర్సిటీకి, అదేవిధంగా 1000 మంది ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ చేయండి. అట్లా చేస్తే మాత్రమే ఇక్కడ పిహెచ్డీ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ని మనం మెరుగైన వాళ్ళని తయారు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కావాల్సినటువంటి మానవరాలను తయారు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ విద్యార్థులను బాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 21 ప్రిపేర్ చేసి పెట్టింది. దాని మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి ఆరోపణలు, ఏంటి దానివల్ల సమస్యలు ఏంటి? జీవో నెంబర్ 21 అనేది మొత్తం కూడా తప్పుల తడక, అది సరైనటువంటి మార్గదర్శకాలు లేవు అందులో. ఉదాహరణకు నేను చెప్తున్నా, నేను డిగ్రీలో బీకామ్ చేసిన, ఎంఏలో ఇంగ్లీష్ చేసిన, ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ ద్వారా అదేవిధంగా పిహెచ్డీలో ఇంగ్లీష్ చేసిన, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ద్వారా నేను ఈరోజు రిక్రూట్మెంట్లోకి రావాలనుకుంటున్నా. మరి నా బీకామ్ డిగ్రీ మార్కులు చూస్తాం, మేము పీజీ మార్కులు చూస్తాం అంటే నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటిది, నువ్వు నాకు డిగ్రీలో చూసే మార్కులు ఎట్లాంటిది? ఇదొకటి ఇర్రేషనల్, ఇల్లీగల్.
ఇంకొక అన్సైంటిఫిక్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే మేము మార్కులు కలుపుతాం. అదేవిధంగా పీడిఎఫ్ ఉన్న వాళ్ళకే మేము మార్కులు కలుపుతాం. ఫ్రెష్ పిహెచ్డీ అయిన వాళ్ళకి ఎట్లాంటి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇదంతా కూడా యూజీసీ గైడ్లైన్స్కు అగెనిస్ట్గా ఉన్నది కాబట్టి అన్సైంటిఫిక్ ఉన్నది, యూజీసీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి మనం ఏమంటున్నామంటే పాత పద్ధతుల్లో ఒక రిక్రూట్మెంట్ చేపడితే బెటర్ అనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. పిహెచ్డి స్కాలర్స్కి ఎలాంటి నష్టం జరుగుతూ ఉంది అంటే విద్యార్థులకు కూడా అకాడమిక్ పరంగా రిజల్ట్ పరంగా ఎలాంటి నష్టం జరుగుతూ ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేయకపోవడం వల్ల? యూనివర్సిటీ మొత్తం కూడా నిర్వీర్యం అవుతుంది. ఎంతోమంది విద్యార్థులు ఇలా పిహెచ్డీ చేయాలి, మేము ఉన్నత విద్యకు చేరుకోవాలి, మేము డాక్టరేట్స్ కావాలని చెప్పేసి కళ్ళు కంటున్నటువంటి తెలంగాణ విద్యార్థులకు, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ విద్యార్థులకు అందరికీ కూడా ఇలా ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రొఫెసర్స్ ఉంటే ఇక్కడ వాళ్ళకు ఒక పిహెచ్డీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ లేక పిహెచ్డీ సీట్లు లేక అనేక మంది 1 మార్క్ 2 మార్క్ తోటి వాళ్ళ పిహెచ్డీ ఆశలు గలంతరైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. అధికారులను వీసీ గారిని కానీ ప్రిన్సిపల్ గారిని కానీ మనం ప్రశ్నించినప్పుడు, ప్రొఫెసర్లను అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నెక్స్ట్ రిక్రూట్మెంట్ వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వు నెక్స్ట్ పిహెచ్డీ రిక్రూట్మెంట్ వేస్తాం, దానిలో మీకు అవకాశం వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా కలిగినటువంటి డిగ్రీ లెక్చరర్లకు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకొంతమంది విద్యార్థులు కూడా పిహెచ్డీ పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం తెలియజేసినాం. అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే ప్రభుత్వం ఇక్కడ రిక్రూట్మెంట్ పట్టించుకోక ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ పిహెచ్డీ చేసే అవకాశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఇట్లాంటి సందర్భంలోనే చెప్పండి, ప్రాథమిక స్థాయి విద్య, ఉన్నత స్థాయి విద్య చూసుకుంటే ఇంకా పాఠశాల స్థాయి విద్య, కాలేజీ స్థాయి విద్యలో చాలా సమస్యలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పాఠశాలలో చాలా స్కూళ్ళల్లో కూడా సౌకర్యాలు లేవు. సో అక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరేమో ఉన్నత విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఒక విద్యా వ్యవస్థ భారంగా లెక్క పెడుతుందో ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెయింటైన్ చేయడం? మొత్తంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం బాగా కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. ఆ తర్వాత వాళ్ళు విద్యారంగం మీద రివ్యూస్ లేవు వాళ్ళు కంప్లీట్గా. వాళ్ళు మొత్తం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్తగా విద్యార్థుల పోరాటాలతోటి అశోక్ నగర్లో ఇలా రాహుల్ గాంధీ వచ్చి కూర్చొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి ప్రధాన భూమిక పోషించింది విద్యార్థులు. రాహుల్ గాంధీని అక్కడ కూర్చొని పెట్టింది అశోక్ నగర్లో నిరుద్యోగులు, విద్యార్థులు. అట్లాంటి విద్యార్థుల పోరాటాలతోటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ విద్యార్థులపై వాళ్ళకు ప్రేమ లేదు. మనం చెప్తా ఉన్నాం 7,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. మీరు ముందస్తు ఫీజులు కట్టకండి, మీకు తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ కాలేజ్ యాజమాన్యాలు మాత్రం మాకు రియంబర్స్మెంట్ రాక 4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ముందే ఫీజు కట్టని చెప్పేసి వాళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. ఈ ఇద్దరి మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. అదే సందర్భంలో ఇప్పుడు విద్యార్థులకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళు ఎంట్రన్స్లు రాసి ఉన్నారు. ఎంట్రన్స్లు రాసినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు పీజీలకు, బీఎడ్లకు, ఎంఈడ్లకు, ఎంటెక్లకు, బీటెక్లకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళకు అక్కడ సర్టిఫికేట్లు ఇవ్వకుండా, రియంబర్స్మెంట్ రాకుండా, స్కాలర్షిప్లు రాకుండా ఉండడం వల్ల వాళ్ళని ఫీజు కట్టలేని పరిస్థితులలో వాళ్ళు నెక్స్ట్ కొత్త కోర్సులకు పోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. మీ ఆరోపణ ఇట్లా ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీలను కట్టడి చేయడానికి, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులను కట్టడి చేయడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. విద్యాశాఖ ఒక కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని కట్టడి చేయడానికి ఆ యూనివర్సిటీలను గుర్తింపు కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు చేస్తామని. అసలు ప్రభుత్వం దగ్గర టీఎస్ఎఫ్ఆర్సీ దగ్గర ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉన్నటువంటి క్లారిటీ ఉందా? హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను, టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సీఎం ముందు ఏం సపోర్ట్ చేయకపోయా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎవరన్నా ఒక విషయం మీద స్పష్టతతో మాట్లాడుతున్నారా? ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉన్నది, వాళ్ళు ఫీజులు పెంచామంటే ఎందుకు పెంచామన్నారు, దాని రేషనాలిటీ ఏంది? రియంబర్స్మెంట్ 35,000 వస్తుంది, ఫీజు 1,70,000 ఉంటుంది ఒక కాలేజీలో, మినిమం 1,20,000 ఉన్నది. ఏ రకంగా ఫీజులు పెంచుతారు, ఏ రకంగా వసూలు చేస్తారు? దట్ ఈస్ టోటల్ ఇర్రేషనల్. పాత ఫీజులనే కొనసాగించాలి, అశాస్త్రీయంగా పెంచిన ఫీజులు తగ్గించాలని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఫీజుల పెంపకం అనేది పూర్తిగా ఏంటంటే విద్యా ప్రైవేటీకరణలో భాగం. దానిలో భాగంగానే ఇలా టీఎస్ఎఫ్ఆర్సీ అనేది మానిటరింగ్ అయ్యేది, స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ అయ్యేది. నువ్వు డీమ్డ్ యూనివర్సిటీలను పెట్టుకుంటావు, నువ్వు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతావు, అలా ఏ కోర్సులు పెడుతున్నావు, ఎంత ఫీజు వసూలు చేస్తున్నావు, ఏమైనా శాస్త్రీయత ఉందా? ఎవరికి వాళ్ళు మేము డీమ్డ్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. డీమ్డ్ యూనివర్సిటీ, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీల రిజర్వేషన్స్ లేవు, సామాజిక న్యాయం లేదు, వాటిని రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని తెలంగాణలో ప్రజలు గమనించాలి. ప్రజలారా మీరంతా మేల్కొనండి. ఇలా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రజలంతా ముందుకు రావాలి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్కాలర్షిప్ల ఇష్యూస్ తోటి ఆ గవర్నమెంట్ పడిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఆ సందర్భంగానే అనేక రీసెర్చ్లు చేసి
వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక పథకం తీసుకొచ్చిండు. ఇవాళ అదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పరిపాలిస్తున్నారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మరి అదే ఫీజు రియంబర్స్మెంట్ మీరు అమలు చేయాలని చెప్పేస్తే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడతారు. 7,500 కోట్లు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు అనేక ఎక్సైజ్ వ్యాపారం లాభంగానే ఉంటుంది, మీకు అందాల పోటీలు లాభంగానే ఉంటాయి, మీకు మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తారు, మీకు రియల్ ఎస్టేట్ లాభంగానే ఉంటుంది, అన్ని లాభాలు మీ దగ్గర ఉంటాయి. మీరు స్కిల్ అక్కడ ఒక కొత్త ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. మీరు మొత్తం స్కిల్ వే బ్రిడ్జిలు నిర్మిస్తామంటారు, హైవే బ్రిడ్జిలు నిర్మిస్తామంటారు, రోడ్లు నిర్మిస్తామంటారు, అన్ని నిర్మిస్తామంటారు, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటారు. విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం మీకు డబ్బులు ఉన్నాయా? ఏంది ఇంత దౌర్భాగ్యం ఇది? ఈ దేశాన్ని ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక కలెక్టర్గా, ఒక సైంటిస్ట్గా, ఒక టీచర్గా అన్ని రంగాలను ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసే విద్యార్థులే. ఈ విద్యార్థులే రేపు మానవ వనరులుగా తయారై మొత్తం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. గత కొన్ని రోజులుగా చూస్తుంటే విద్యార్థి సంఘాల విద్యార్థుల సమస్యలపై మూమెంట్ కనిపిస్తూ ఉంది, అంటే ఒక కదలిక కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి, మళ్ళీ మరొక విద్యార్థి ఉద్యమాన్ని 2003-04లో చూసినట్టు మరొక భారీ విద్యార్థి ఉద్యమాన్ని చూడబోతుందా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు మేము తాళమేయబోతున్నాం. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లు చెల్లించేంత వరకు అన్ని కాలేజీలకు మూత వేసి తాళం వేసే బాధ్యత మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా తీసుకుంటాం. మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, అన్ని కాలేజీలు బంద్ చేయాలి. మీరు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు మీరు అంతా కూడా కాలేజీలు బంద్ చేయాలి, కాలేజీలకు తాళాలు వేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా మీరు తాళాలు వేయకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థుల జీవితాలు రోడ్ల మీద పడతాయి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం విద్యార్థులను ఏకం చేసి అన్ని కాలేజీలకు బంద్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏదైతే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ అవసరం ఎంత ఉందో విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రైవేటు వర్సిటీల, ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అడ్డుకోవాలంటే ప్రైవేటు విద్యాసంస్థలకు పూర్తిగా తాళం వేసి కట్టడి చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే విద్యార్థి నాయకులుగా, విద్యార్థి సంఘాలుగా మేమే పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ శంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.